నా పేరు నాగిరెడ్డి సునీల్ కుమార్. నేను గౌతమ్ నగర్ సర్పంచ్గా ఉన్నాను. మా పంచాయతీలోని గ్రామ సభల ద్వారా పారిశుద్ధ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నాము. మా పంచాయతీలోని క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్గా మార్చుటకు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. My name is Shabbir Ahmed. I am working as a Panchayat Secretary in Gautam Nagar Gram Panchayat. మా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చడంలో మేము తీసుకున్న కార్యక్రమాలు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ. మనం చెత్తను 2 విధాలుగా సేకరిస్తాం, తడి చెత్త మరియు పొడి చెత్త. ఈ తడి చెత్త మరియు పొడి చెత్తను వాళ్ళ ఇంటి దగ్గరే సెగ్రిగేట్ చేసి ఈ చెత్తను SWPC షెడ్కు తరలిస్తాము. ఈ విధంగా తరలించిన పొడి చెత్త మరియు తడి చెత్తను వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగిస్తాము. ఆ తర్వాత వెండర్స్కి అమ్మడం ద్వారా పంచాయతీకి ఆదాయాన్ని సమకూరుస్తాము. మాకు 2 బాస్కెట్స్ ఇచ్చారు. దాంట్లో ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త వేరు చేసి ఇస్తున్నాము. ఈ స్వచ్ఛ సంకల్పం వచ్చిన తర్వాత మా ఊర్లో చెత్త చెదారము అలాంటివి ఏమీ లేకుండా రోడ్లు క్లీన్ చేయడము, డ్రైనేజీలు వారానికి 2 సార్లు క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఊరు చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మన పంచాయతీలో ఉన్న ప్రతి గృహానికి కూడా ఇండివిజువల్గా ప్రతి ఇంటికి ఒక సోప్ పిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఉన్న పబ్లిక్ బిల్డింగ్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మన కమ్యూనిటీ సోప్ పిట్స్ ద్వారా లిక్విడ్ వేస్ట్ అనేది ప్రాపర్గా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు మనం ప్రొవైడ్ చేసిన ప్రతి ఇంటికి NRGS పథకం ద్వారా, SBM ద్వారా మనము IHHLs ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తద్వారా మనకి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పక్కాగా ప్రణాళికాబద్ధంగా డిస్పోజ్ చేయడం వల్ల మనకి గ్రామంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ స్ప్రెడ్ కాకుండా మనం అరికట్టగలుగుతున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి అలాగే ప్రతి కిరాణా కొట్టుకు వెళ్ళి ప్లాస్టిక్ వాడకూడదని వారికి తెలియచేసి దానివల్ల కలుగు దుష్ప్రభావాలు, దుష్ప్రయోజనాలు మరియు కాలుష్యాన్ని గురించి వారికి వివరించి దీన్ని అరికట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి శనివారం కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ డేగా మేము నిర్వహించుకొని ఆ రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి మేము ఆ ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని కూడా మేము మా గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి ఇంటికి ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం మా గ్రామ పంచాయతీలో ప్రారంభించి పచ్చదనాన్ని మేము అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా మా గౌతమ్ నగర్ సచివాలయాన్ని పచ్చదనంతో, పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా, సస్యశ్యామలంగా మార్చుకున్నాం. ప్రతిరోజు మనకు ఒక వ్యాన్ వచ్చి పొడి చెత్తను సపరేట్గా, తడి చెత్తను సపరేట్గా తీసుకొని వెళ్తూ ఉన్నారు. నెలకు మన దగ్గర 60 రూపాయలు ఒక అమౌంట్గా తీసుకున్నారు. అదేంటంటే మనకు అది ఒక భారంగా మాకైతే లేదు. మాకు సంతోషంగా మేము 60 రూపాయలు ఇస్తున్నాము. ఈ కార్యక్రమం పెట్టడం వల్ల మాకెంతో సంతోషంగా ఉంది. ఈ అనారోగ్యానికి మేము దూరంగా ఉండి చాలా సంతోషకరంగా, ఆహ్లాదకర వాతావరణంతో మేము చాలా బాగున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలండి. గౌతమ్ నగర్ గ్రామ పంచాయతీలో వివిధ రకాల శానిటేషన్ ఎక్విప్మెంట్ని ఉపయోగించి శానిటరీ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. మా పంచాయతీని గార్బేజ్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, ప్లాస్టిక్ ఫ్రీ, ఎకో ఫ్రెండ్లీ విలేజ్గా గాను, విజువల్లీ క్లీన్ విలేజ్గా గాను మార్చడమైనది. రాష్ట్ర ప్రభుత్వంచే 2017లో ODF విలేజ్గా గాను మరియు 2020 డిసెంబర్ 31వ తారీఖున ఫస్ట్ ODF ప్లస్ విలేజ్గా గాను నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గౌతమ్ నగర్ గ్రామ పంచాయతీ డిక్లేర్ చేయబడింది.